ఫార్మసిటీకి భూమి ఇవ్వదలుచుకోలేదు. ప్రాణాలు పోయినా సరే కానీ ఫార్మసిటీకి భూమి ఇవ్వం. మొత్తం 70 మంది కేసులు ఉన్నాం. ఆ 70 మందిని కూడా అంగా విషయం తీసుకొని సావనన్న వస్తాం, లేకపోతే ఆ వాటర్లో ఇంత విషయం కలిపి పంపించనన్న పంపిస్తాం, కానీ భూములు మాత్రం వదలం మేము. ఆ కేసీఆర్ ఆయనకి తెలివి నాది, ఆయనకి తెలివి లేదు అసలు. కేసీఆర్ గుంజుకున్నా మేము ఇయ్యం. నా డిమాండ్ నేను భూమి ఇయ్యను. మేమన్నా వేసుకొని సావాలన్నా ఏం చేయాలని అర్థమవుతలేదు సార్. 20 ఫామ్ హౌస్లో నాకు 2 ఎకరాలు ఇస్తే నా 2 ఎకరాల భూమి ఇస్తా. ఆడయ్యకపోతే ఇక్కడ నేను ఇయ్యా. నాకు 2-3 ఎకరాలు గరాన్ని మొత్తం గుంజుకోరు. ఇప్పుడు ఏం లేదు, ఒక మందు పంపిస్తే చాలు అంతే. మాకు తాగుతా మానేరు, పోలపల్లి, పోలవరం, మొన్నటికి మొన్న మల్లన్న సాగర్ మిగిల్చిన విషాదం అందరికీ తెలిసిందే. లక్షలాది మంది ప్రజలు బలయ్యారు, నిర్వాసితులయ్యారు. ఇప్పుడిక ఫార్మాసిటీ వంతొచ్చింది. దక్షిణాసియాలోనే అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఇదని ప్రభుత్వం చెబుతున్నది. మొదట్లో తమకు మెదక్ జిల్లాలో స్థలాన్ని కేటాయించాలన్నారు ఫార్మా పారిశ్రామికవేత్తలు. తరువాత ప్లాన్ మారింది. పారిశ్రామికవేత్తల బృందాన్ని తీసుకెళ్లి చూపించి మరీ ముచ్చర్లను ఒప్పించింది ప్రభుత్వం. మొక్కి కూడా చెప్తాం సార్, మేము మా భూమిని మేము కాపాడుకుంటాం, మా పంటలు మేము పండించుకుంటాం, మమ్మల్ని మీరు దయచేసి బాధ పెట్టద్దు. 8 ఎకరాలు దాక్కునేది అంతా గుంజుకుని ఇంకో 3 ఎకరాలు ఉంది. అది కూడా ఇవన్నీ నోటీసులు పంపిస్తూ ఉండరు. ఇది ఇస్తే ఇక ఆయన బతికేందని ఇస్తలేరు. 5 ఎకరాలకు 12.5 ఇచ్చిండు ఎకరాకు. కొంతనేమో లావుని భూమి ఉన్నది, అది పోతే అనుకుంటే పట్ట గుంజుకుడు. పట్టకు 12.5 ఇచ్చిండు. అవతల పోతే 40-50 లక్షలకు ఎకరా. ఏడగొనాలి, ఎట్లా బతకాలి? హైదరాబాద్ ఫార్మసిటీ ఇబ్రాహీంపట్నం ఏరియా రూపురేఖలు మారుస్తా అని మా ఎమ్మెల్యే గారు అంటుండ్రు. ఓకే, ఇబ్రాహీంపట్నం రూపురేఖలు మారుస్తాడు, అన్నీ మారుస్తాడు. స్థానికంగా భూమి కోల్పోతున్న రైతు రేఖలు ఎవడు మారవాలి? ఆ రేఖల సంగతి ఏంది? ఆయన ఇబ్రాహీంపట్నం ఏరియా మొత్తం రూపురేఖలు మారుస్తాడు, రంగారెడ్డి రూపురేఖలు మారుస్తాడు. ఈ భూమి కోల్పోయే రైతు రేఖలు ఎవడు మారవాలి? ఇప్పుడు బయట ఏడబోయి భూమి కొందామన్నా ₹1 చిల్లర, 50 లక్షల నుంచి ₹1 దాకుంది రంగారెడ్డి డిస్టిక్లో. సాక్షాత్తు మన సీఎం గారు చెప్పిండు ఏమని, ఈ మారుమూల ప్రాంతంలో కూడా ఈ అచ్చంపేట అవతల కూడా 10 లక్షలకు తక్కువ లేదని చెప్పిండు. మాకు ఇప్పుడు ఈడ 16 లక్షలు ఇస్తా ఎకరాకంటే మేము ఏడవాలి, ఏం చేయాలి? మాకేమొస్తుంది? ముచ్చర్ల ఫార్మా అంటే ముచ్చటగా 3 మండలాలు. రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల మధ్య ఈ 3 మండలాల్లోని 8 గ్రామాలు, 4 తండాలు కలిపి 19,000 ఎకరాల్లో ఫార్మాసిటీకి రూపకల్పన చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఔటర్ రింగ్ రోడ్ హైవేకు సమీపంలో నగరానికి దగ్గరగా ఉండడం వారికి శాపమైంది. ఇప్పటికే 9,000 ఎకరాల సేకరణ పూర్తయిందని ప్రభుత్వం చెబుతుంది. మిగిలిన భూసేకరణ జరుగుతున్నది. అక్కడి ప్రజల నెత్తురు, చెమట కలగలిపిన నేల ఇప్పుడు ఇండస్ట్రీస్కు ఇంధనమవుతున్నది. అది కూడా సాధారణ కంపెనీలు కాదు, విషం కక్కే ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్.
నిపుణులు కావచ్చు, అదేవిధంగా సామాజికవేత్తలు కావచ్చు, ఇది చాలా హానికరం. దాదాపు 60 కిలోమీటర్ల మేర ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిశ్రమల వల్ల 60 కిలోమీటర్ల మొత్తం కలుషితమయ్యే అవకాశం ఉంది. ఇది విషయ కంపెనీ, ఇది 60 కిలోమీటర్ల దాకా పాకుతుంది. దీనివలన కుంటి పిల్లలు కొడతారు, గుడ్డి పిల్లలు కొడతారు, పిల్లలు గారు నానా ఇబ్బందులు పడతారు. దీనివలన కూడా శాస్త్రజ్ఞులు వేడిపల్లి నాన్నకనాలంతా పెద్ద బహిరంగ సభలు పెట్టి చెప్పారు. మా ఇంట్లో పరిస్థితి అందరు వికలాంగులు, మేము ఈ ఊళ్ళో కష్టం చేసుకొని బతుకుతాం. మాకు ఈ ఊరు ఉండాలి. ఈ ఊరికి వెళ్తే మేము బతకలేము. బయటికి వెళ్తే మాకేం మాట్లాడరాదు, మేము బయటికి వెళ్ళి బతకలేము. ఏమైనా ఈ ఊళ్ళో కష్టం చేసుకొని కాపుదాపా అన్నట్టు వాళ్ళ దగ్గర ఇంత కష్టం చేసుకొని మాకు భూమి లేదు, ఇంత బావి లేదు, ఏది లేదు, ఖాళీ కష్టం చేసుకొని బతకవాళ్ళము. మేము భూమి చేసుకొని బతాం సార్. ఆయన గుంజుకుంటే మేము ఏం చేసి బతాము? అయితే 1 ఎకరం రాదు మాకు, 4 ఎకరాలు అమ్మితే. అద్దె ఎకరం కూడా రాదు మాకు, 6 ఎకరాలు ఉంది. పోను 4 ఎకరాలు ఇప్పామని మరి అట్లా పోతాం. అయితే అద్దె ఎకరం రాదు, మరి ఏం చేయాలి? నా మీద కేసు నడుస్తుంది. పోను ఆదివారం పోయినా ఏసా ఏమన్నాడు, నీ అంత గట్టిగా మాట్లాడితే ఎట్లా నమ్మ, నీ భూమి పోతే ఏం చేస్తామంటే నేను ఏం చేస్తామన్నాడు, పానం ఇస్తా. నా కొడుకు కూడా అడిగిన అమ్మ లాస్ట్ నేనైనా కొట్టి సమ్మితే ఏం చేస్తామంటే మీరు ఉంటారు బిడ్డ, మీరు సాగించుకోరని చెప్పిన. అట్లా భయపడితే భూములలో మనం గెలవలేము సారు. అంత ధైర్యం లేదు మాట్లాడుతాం. 1 లక్ష మదవైతాను ఎవరి సొమ్ము, దెంకరాల సొమ్ము. బాధాట్ల రూపాయి పడితే జోలో పెట్టుకొని పోతారు. అది కాదు ఇది. మన అమ్మ నాయన సంపాదించిన భూమి అత్తమామ సంపాదించిండ్రు. ఊకనేస్తాను ఆ భూమి. మొన్న కేసుకొక వద్దున బర్రెని నమ్ముకొని నేను పెట్టుకున్నా, ఒకటి అడ్డం రాకున్నా. అగ మా తమ్ముడు జమనాథ్కి వచ్చిండు. 19,000 ఎకరాలు ఏరియల్ వ్యూలో చూస్తే ఎకరాల్లోనే కనిపిస్తుంది. కానీ ఒక్కసారి నేల మీద నిలబడి చూడండి. మట్టి పాదాలు తాకుతుండగా చేను చిలకల మధ్య ఎర్రటి ఎండలు నిలబడో, ఊరి నడిబొడ్డున చెట్టు కింద కూర్చున్న చూడండి. ఊరంటే మనుషులు, వాళ్ళ మధ్య అనుబంధాలు, వాళ్ళు పెంచుకుంటున్న అనేక జీవజాతులు. 100 ఏళ్లుగా తమ తాత ముత్తాతల కాలం నుంచి జీవిస్తున్న నేల ఆ 19,000 ఎకరాలు. ఒక సమూహపు ఉనికి. ఇప్పుడు ఆ సమూహపు ఉనికి ప్రశ్నార్థకమవుతున్నది. ఇప్పుడున్న పరిస్థితులలో మేడం ఆ తెలంగాణ రాకునేదే పుణ్యం అని అనిపిస్తుంది మేడం. ఇప్పుడు ఈ పరిస్థితులలో అయితే కేసీఆర్ ఎన్నో ఉంటున్నాడు, కేటీఆర్ ఎన్నో ఉంటుండు, కానీ మమ్మల్ని నాశనం పట్టిస్తారు. ఇంతవరకు దాకా మాకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఏడుపు వస్తుంది భూమి పోతుంది అంటే మాకు. ఒట్టి మాట లేదు, ఉద్యోగం లేదు, ఆ ప్లాట్ లేదు, ఏది లేదు. డిమాండ్ ఏంది? మేము భూములు కోల్పోతే ఎట్లా? తీసుకునే అంటే తీసుకొని కూడా మేము ఇయ్యము రావద్దంటే ఇంటలేదు ప్రభుత్వం, బలవంతం చేస్తుంది. ఆ కేసులు కూడా కొన్ని స్టే తెచ్చుకుర్రు, కేసులు అయినాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏడుకోయినా మన కొత్త కాపోడు అంటాడు, వాడు ఎవడన్నా ముందర అన్యాయం జరిగిన ఏలూరు మమ్మల్ని మాట్లాడతారు, నీచంగా మాట్లాడతారు. మాకు అవసరమా మేము వాడడానికి? మేము ఎవరం? మేము తెలంగాణ లేమా? భారతదేశంలో లేమా? మాకు భారతదేశంలో సభ్యత్వం లేదా? మేము ఎవరం? మాకెందుకు అవసరమా? అంత కావాల్సి ఉంటే మాకు ఊర్లో నీళ్ళ వాటర్ ట్యాంక్లో మందేసి కొరి భూమి అవసరమా? మాకెందుకు? మేము బయట పోయి ఎందుకు బతకాలి? నీచంగా మాటలు మమ్మల్ని అంటారు. మాకు మార్కెట్ వాల్యుయేషన్ ప్రకారం మాకు భూమి పైసలు ఇచ్చేసి పోతాం. ఇది సెంటరింగ్ పనికి పోతే ఇంటికి వచ్చినాక నమ్మకం లేదు మా పిల్లలు. మేము ఎట్లా బతకాలి? మా కూలే, భూమి లేదు, బుట్ట లేదు, కూలి ఉంటే బువ్వ లేకుంటే లేదు. మేము ఇట్లా గానం బతుకుతున్నాం. మాకు ఊరు కావాలి, భూమి కావాలి. మేము ఊళ్ళకి వెళ్ళలేము, మేము ఆ భూములు ఇవ్వలేము. మాట్లాడిన వాళ్ళని గట్లా చేస్తారంటే దూరం ఉరికితిమి, మాకు చదువు ఆ శాస్త్రం ఏముంది మేడం, ఏం లేదా ఉరికితిమి. ఎట్లా బతకాలో మమ్మల్ని ఎట్లా చేస్తారో మరి. అయితే మా తాతల నాడు ఎన్నడో మేము చూడకముందు మా తాతలు భూములు కొన్నారు. ₹2 అప్పు తెచ్చి, ఈ ఆచారంలో కొండే సౌకర్యం ఉంటే ఆయన తన అప్పు తెచ్చి కొన్నాడు. ఆ భూమిని మేము ఈనాడికి మా తాతల నాడు నుంచి ఈనాడు వరకు మేము వ్యవసాయం చేసుకుంటాం. మేము చదవలేదు సార్. మా కొడుకులకు కూడా ఉద్యోగాలు లేవు, మా కొడుకులు కూడా పెద్దగా చదవలేదు. మా అంటే 10 వరకు జరిగి అది పని చేసుకుంటా గిరి చేసుకుంటా బతున్నాం. వచ్చినా నేనైతే భూమి ఇయ్యను. ఏదేమైనా సిద్ధమైన నేను ఇయ్యను. కేసీఆర్ కేటీఆర్ పచ్చి అబాధ, పచ్చి లంగలు. ఒక్కటి కూడా ఇప్పటి గ్రామ సభలే సార్. కనీసం గ్రామ సభ పెట్టాలి. చట్ట ప్రకారం చేయాలంటే గ్రామ సభలు 4 మాటలు వానికి భూమి అవసరం. 4 మాటలు 7 మాటలు గ్రామ సభలు పెట్టాలి. ప్రజలను ఒప్పియాలి, మెప్పియాలి, తీసుకోవాలి. కనీసం ఒక్క గ్రామ సభన పెట్టిండా? సీటుకి పోతే మాకు ఉంటానికి గూడు కావాలి నాయ, మాకు పోగానే పని ఎవరు ఇస్తారు? వెళ్తాం ఎట్లా? ఈ రూములు ఉంటే కిరాయి 7 తెచ్చి కడదాము, సాటకంప కట్టుకొని పోతా. రోడ్డు మీద ఉంటాగా
నాకు ఇదో భాషలు ఉండాలి, తెలివి ఉండాలి, సొంతం ఇల్లు ఉండాలి, జాబ్ అని ఉండాలి. మొత్తమే నేను రోడ్డు మీద పోయి మూటల మిల్లలు పెట్టుకొని ఉంటే మాకు పరిస్థితి ఎవరు చూపిస్తారు? ఎట్లా బతకాలి? బావుల పంట ఏమైనా అదరగొడతా, ఏమైనా అయితే కూరగాయలు ఉంటే ఓ పూటకు వీక్కొచ్చుకుంటా. ఇంతకేమో పర్మిషన్ ఇస్తాడు, ఇంత కట్టుకోమంటే లాస్ట్గా ప్లాట్ ఇస్తాం. ప్లాట్ ఏం చేసుకుంటాడు? పండుతాయా? ఇన్ని 4 బలరు పట్టాయి ప్లాట్ల. పట్టణాలు చూస్తున్నావా మేడం? ప్లాట్లలో ఏం పంతుంది? మీద కోడి కాకి పిల్లలని తీస్తుంది, అది ఎక్కడో గుట్టలు పడితే పిల్లలు ఎన్ని తేలరా పోయినాయి. ఇప్పుడు మా పరిస్థితి కూడా అదే వచ్చింది. మా పిల్లల జీవనాధారం ఉండడానికే మేము భూమి ఉంచుకున్నాం. ఈ భూమిని మాకు తీసుకోవద్దు, మా జోలికి రావద్దు. మీరు ఒక మాట అన్నారు, మహేందర్ రెడ్డి మంత్రి ఉన్నప్పుడు, రవాణా శాఖ మంత్రి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎమ్మెల్యే, ఆర్డీ అందరు మేడ్పల్లి పెద్ద బహిరంగ సభ పెట్టి మేము కిలోమీటర్కు అవతలనే ఉంటాం, ఇతను రాము అని బహిరంగ సభలో పెట్టి ప్రకటించారు. అట్లనే ఉండరంటే అది కూడా లేదు. ఊరు పక్కల ఇది ఊరు, ఇంకో ఇదే, దీనికి ఆనుకొని ఉండదు మా భూమి. 31 సర్వే దీనికి ఆనుకొని ఉన్న భూమిని కూడా తీసుకొని ఆ చెరువు మునిగింది. మీరు అಷ್ಟು చూసారా? ఆ చిల్లర పొలం ఉంది, చిల్లర పొలం మునిగిపోయింది. ఆ దానికి కూడా నోటీస్ పంపాడు. ఇక ఏం చేయాలి? ఇది కావద్దు, ఇటువంటి భూమి తీసుకోవద్దు, మమ్మల్ని కాపాడమని చెప్పడానికి. వాళ్ళు కూడా బీదోళ్ళు, వాళ్ళు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నవాళ్ళు, ఊళ్ళో అందరు కష్టం చేసుకొని బతికేళ్ళు, దొరలు లేక కూర్చొని భూస్వాముల లేక కూర్చొని చేపించుకుంటే వాళ్ళు మా ఊళ్ళో లేరు. అందరు శ్రమ పడి బతకటోళ్ళు ఉన్నారు. మా అందరి బతుకుల కోసం ఈ ఫార్మాసిటీ ఉన్న భూమి సాల్ తీసుకున్న కాడికి అది కంపెనీలు పెట్టమనండి. మా భూమి జోలికి రావద్దు, మాకు పైసలు ఇవ్వద్దు. అభివృద్ధి ప్రజల కోసమే అయితే వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వాళ్ళు వ్యతిరేకిస్తున్నా బలవంతంగా భూములు లాక్కోవాల్సిన అవసరం ఏముంది? మా భూమి మాకే కావాలి, ఇవ్వబోమంటూ ఎదురు తిరిగిన వారిపై కేసులు ఎందుకు పెడుతున్నారు? పోలీసు బందోబస్తు మధ్య గ్రామ సభలు నిర్వహించాల్సిన గత్యంతరం ప్రభుత్వానికి ఎందుకు? అసలు ఆ ప్రజల మనసులో ఏముంది? ఇండస్ట్రీ ఫ్రెండ్లీ తెలంగాణ అని చెప్తున్న ప్రభుత్వం ఈ 3 మండలాల ప్రజలకు ఏం చెబుతుంది? ఒక్క గుంట నేను 12 లక్షలు అవుతుంది. ఆడిపోతే వ్యాచారం పోతే నువ్వు ఇలా 10 లక్షలకు ఎకరానికి ఇస్తానంటే ఏం చేయాలి? మేము ఎట్లా బతకాలి? మా జీవితం ఏంది? ఇక మేము అడవి పాలు అయిపోవాలా, లేకపోతే చెట్లకు సావాలా, ఉరిపెట్టుకొని సావాలా, మందు తాగి సావాలా? మా పిల్లలు ఏం చేయాలి? మా పిల్లల పెళ్ళిళ్ళు చేయొద్దా? ఏం చేయకుండా మేమేం చేసుకొని బతకాలి? వాళ్ళని ఎందుకు అనుకున్నట్టు మేము కనుక్కుంటే ఇందుకనే ఆశపడి మా జాయిదాత్ ఉంది, దీన్ని ఏం చేసినాము? మా తాతల నాన్న నుంచి 1 ఎకరా అమ్ముకున్నారు, ఒక పెళ్లి చేసుకున్నారు, దావత్ చేసుకుని చేసుకున్నాం. మేము కూడా కావచ్చు, మేము ఇవాళ 1/2 ఎకరా అమ్ముకుంటాం, మా పిల్లల పెళ్లి చేసుకుంటాం. అటువంటివన్నీ ఏ సౌకర్యాలు లేకుండా మీరు ఇంత పాపానికి ఎగబడితే మేము ఏం చేయాలి? ఇది ధర్మం కాదు, న్యాయం కాదు. ఇది వాళ్ళకు ఉసురు ముడుతుంది, మా ఉసురు. ఇటువంటి రాజులు ఎంతోమంది పరిపాలించిన వాళ్ళు అందరూ నాశనం అయిపోయారు, వీళ్ళు కూడా నాశనం అయిపోతారు. పైన పోతారు. కానీ మేము పోయేటట్టుంది కదా. మా బతుకులు కాపాడి మా భూమిలో జోలికి రాకుండా 10,000 దండాలు చేస్తే వద్దని చెప్తాను. 300 కడీలు సార్, ఒక్క కడికి 700 పడ్డది. ఏది ఊరుకొండ పెళ్ళిలో తెచ్చిన తెల్లం దాకా పొద్దున దాకా ఈ ఊరుకొండ పెళ్ళికెళ్ళి వచ్చినాయి కడీలు. నేను ఇది మొత్తం ఖర్చు మొత్తం నాకు 20 లక్షలు దాటింది. ఒక్క మడి లేవలు కొడితే ఇన్ని గంటలు అయ్యింది. ఆయన ఇచ్చే 16 లక్షలు నాకు ఏమిటికి అవుతాయి? ఇంత పెట్టుబడులకు ఆయన చూసి 16 లక్షలు ఇస్తే ఏమన్నా ఉంటుందా? ఇంత పెట్టుబడి కడీలకే నాకు 300 కడీలు, నాకు ఇంత పెట్టుబడికి నాకే 20 లక్షలు దాటింది. ఇది మరి ఈ భూమి ఇస్తే నాకు 16 లక్షలు బయట ఏడిస్తుంది. నాకు ఇదే లేవలు, ఇదే భూమి, ఇదే కడీలలో నాకు బయట నా ఊరు కిలోమీటర్ల యాసరాన్ని రోజు చూపిస్తాడు కదా, సంతోషంగా ఇస్తున్నాను. నాకు మాత్రం ఆ 16 లక్షలు వద్దు, వాడు 1 కోటి రూపాయలు ఇచ్చినా నాకు భూమి వద్దు. నా కడీలు నాకే, నా భూమి నాకే. రోజు ఇప్పుడు ఆర్టీసీ బస్సులు అన్నా తిరిగేది, కనీసం ఆర్టీసీ బస్సులు కూడా తిరుగుతలేవు ఇప్పుడు. వీళ్ళు రోజు ఈడికెళ్ళి నిన్నమననే అందరూ లేబర్ కష్టపడి పిల్లలు కష్టపడి ఇప్పుడు నిన్నమన్న జర్జర్రా ఇండ్లు కట్టుకుర్రు. ఈయన డబుల్ బెడ్రూమ్ అనగా డబుల్ బెడ్రూమ్లో ఇవ్వలేవు, అంతమందికి వాళ్ళ సొసైటీ మీద ఇండ్లు కట్టుకురు లేబరు. ఇప్పుడు ఈ ఇంగ్లీష్ పెట్టి పోయి బయట ఏడ ఇండ్లు కట్టుకుంటారు, ఏడ పని చేసుకుంటారు, ఎక్కడ పోతారు? ఇంతకుముందుకు ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి, ఆర్టీసీ బస్సు పొద్దుగాల పోయి పొద్దుకి వచ్చేది. ఇప్పుడు ఎక్కడ పోతారు, ఎక్కడ వస్తారు? 10 అయ్యిందంటే మేము ఇంత వండుకొని తిన్నామంటే ఉరుకుడే కూలి ఏడుందిగో, కూలి లేకగా మట్టిని ఓ పటేలు మాట్లాడితే గంటకి దానికి 200 ఇస్తలేడు 10 మందికి. ఇక అవి దేనికైనా అయితే సబ్బుకో దేనికైనా అయితే అంటే మరి పటేలు ఇగో గీసులు ఆడుకుంటూ ఇక్కడ కూర్చొని అడుగుతున్నాం. ఎట్లా బతుకుతాం? ఇప్పుడు అది చేస్తేనే పొద్దు ఊకులుగా ఈడికెళ్ళి అవో ఆడికి మొయ్యాలి. గిల్లి వేల భూమిని ఏం చేస్తాడు? ఆ ఉన్న భూమిని పనిచేసి అందులో ఇక్కడ ఉన్నటువంటి జీవనాదిగా కల్పిస్తుంటే ఇంకా కూడా కావాల్సి ఉంటే ఇస్తారు కదా ప్రజలు, రైతులు ఇస్తారు, స్వచ్ఛందంగా ఇస్తారు. కానీ నువ్వు ఏదో భూమి ఉంటానని చెప్పి ఏదో మోసం చేసి బయటకు పోతే మా బతుకు లేకుండా చేసి చాలా నష్టపోతున్నాం సార్. దయచేసి మా బాధలను కనిపెట్టి ఈ ప్రభుత్వము ఈ ఫార్మా కంపెనీని ఎక్కడికి తీసుకోవాలి,
కోట్లు సంపాదించుకొని పేర్లు సంపాదించుకొని బతుకు ఇంకా మమ్మల్ని ఉంచుతానంటే ఇంకా మీకు కోట్లే కావాలి, ఇంకా భూమి అంతా మా చేతులనే ఉండాలి, వీళ్ళందరూ మా కాళ్ళ కింద పడి ఉండాలంటే పడి ఉంటాం, కానీ మా కష్టం చేసుకొని మమ్మల్ని బతకనియరా? రైతులు దాదాపు కొన్ని వేల మంది రైతులు భూమిని కోల్పోయి వాళ్ళ జీవనాధారం కోల్పోయి వాళ్ళ కుటుంబం ఎలాంటి గడవలేని పరిస్థితులు వెళ్తుంది. పటేలు చేపట్టుక మేము కూలికి వచ్చినాం, మేము పొద్దున మాపు తింటాం ఈ యొక్క కూలి దొరికే పట్టుక, ఈయనది కూడా అమ్మడపోతే మేము ఏం చేసుకొని బతకాలి? మేము మా తాతల నాడు సంధి సంపాదించి మా తాతలు తండ్రులు సంపాదించిన దాన్ని మేము సేద్యం చేసుకుంటూ మెట్ట ప్రాంతాన్ని తరి పొలాలు చేసుకున్నాం. సంవత్సరానికి 2 పంటలు పంతాయి. తిప్పలవాడి కరెంటు తెచ్చుకుంటే పోలవరం ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు వచ్చి అడవులు లోయలు అదృశ్యమైనాయి. మల్లన్న సాగర్తో ఎర్రవెల్లి లాంటి గ్రామాలు ఆనవాళ్లు కోల్పోయాయి. రేపు ఈ 3 మండలాల్లోని 8 గ్రామాలు 4 తండాలు పోయిన తర్వాత అక్కడి మనుషులు ఏం కోల్పోతారు? బాల్యం కోల్పోతారు, ఆడిపాడిన నేలను కోల్పోతారు, తమ ఉనికినే కోల్పోతారు. మూలాలు లేకుండా పోయిన తర్వాత మనిషి ఉండి ఏం లాభం? గతంలో వివిధ ప్రాజెక్టులో నిర్వాసితులంతా వలసపోయారు. కొందరైతే బిచ్చగాళ్ళయ్యారు. నీలపోయాక గూడుపోయాక భిక్షంలాగా వచ్చిన పరిహారం పైసలు పోయాక కొత్త మాల, కొత్త మాదిగా, కొత్త కాపు, కొత్త కొమ్మటి, కొత్త గొల్లలైపోతారు. కొత్త ప్రాంతంలో బహిష్కృతులై చివరకు చనిపోయిన శవాలను పూడ్చడానికి 6 అడుగుల నేల కూడా ఉండదు. 16 లక్షలు ఏమొస్తుంది? ఈ బిల్డింగ్ కట్టినాం 10 లక్షలకు, 5 లక్షలకు అయితే ఇస్తాం, లేకపోతే చెప్పేది ఆ బిల్డింగ్ అంత కాదని చేస్తాం. అంటే ఏం చెప్పి బతకాలి? ఇక్కడ ఇది ఒక స్తూపాన్ని కూడా వాళ్ళు రీసెంట్గా కట్టడం కూడా జరిగింది. దీనిలో మాకు కొటేషన్ చూసినట్లయితే దేశం కోసం రైతు, రైతు కోసం ఎవరు అనే ఒక క్వశ్చన్ తోటి రైతు అంటే దేశానికి వెన్నెముక అని మనం ఎన్ని నినాదాలు చెప్పినప్పటికీ కూడా ఈరోజు హైదరాబాద్కు ఆనుకొని ఉన్నటువంటి హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి ఈ 3 మండలాల్లో ఉన్నటువంటి రైతుల పరిస్థితిని కనీసం ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. 300 ఎకరాలు ఉన్నాయి, అండ పెడితే ఏమైతే ఒక కంపెనీ మా బతుకులు కాపాడి మా భూమిలో జోలికి రాకుండా 10,000 దండాలు చేస్తూ వద్దని చెప్పవచ్చు. మనం పంపిస్తే తాగుతాం, చేస్తాం అందరం. కేసీఆర్కి నిమ్మడం అవుతుంది. అందుకే వాళ్ళు ఏమీ కోరుకోవడం లేదు. మా నెత్తురును చెమటను చేసి పండించుకున్న చేను చిలకలను మాకు ఉండనిస్తే చాలు అంటున్నారు. మా గూడులో మమ్మల్ని సేద తీరనిస్తే చాలు అంటున్నారు. వాళ్ళ బాధను అర్థం చేసుకోవాలంటే మనం కాళ్ళ కింద నేల అవ్వాలి, చెట్లు కావాలి, నీరు కావాలి, పచ్చని ప్రకృతి కావాలి. అన్నింటికి మించి మనమంతా రైతులం అవ్వాలి.